మనకి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇంకా అదిరిపోయే కుకింగ్ రెసిపీ అయితే మేము ముందుకు వచ్చేసా. ఈ పాటికే మీకు అర్థం అవ్వాలి, అది గోంగూర. ఎస్, గోంగూర ఎవరికి నచ్చదు చెప్పదు, అందరికీ ఫేవరెట్ అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే గోంగూర అంతా నీట్గా ఇలా చేసి వాష్ చేసుకుని పక్కన పెట్టాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ధనియాలు, కొంచెం ఎండుమిర్చి, మెంతులు, ఆ తర్వాత వెల్లుల్లిపాయ అన్నీ వేసి మంచిగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేయాలి. అది కలుపుకొని కొంచెం ఫ్రై అయ్యే వరకు మనం కలుపుకుంటూ ఉండాలి అన్నమాట. తర్వాత అది కొంచెం కొంచెం మనం గ్రైండర్లోకి తీసుకోవాలి, ఆయిల్ లేకుండా. సో అలా గ్రైండర్లో తీసుకొని చల్లార్చాలన్నమాట. అది కొంచెం తీసుకుని అది గ్రైండ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి గోంగూర, తర్వాత పచ్చిమిరపకాయలు అన్నీ వేసి బాగా మగ్గనివ్వాలి. ఇందులో మనం ఏంటంటే పచ్చడి కాబట్టి వాటర్ అస్సలు వేయకూడదు. సో ఇలా దగ్గర పడిన తర్వాత ఇది కూడా చల్లార్చాలన్నమాట, బికాస్ గ్రైండ్ చేస్తాం కాబట్టి. ఫస్ట్ అయితే ఇందాక చూపించిన పేస్ట్లా గ్రైండ్ చేసి మనం అందులో గోంగూర వేసి కొంచెం సాల్ట్ ఇప్పుడు వేసుకుంటాం అనమాట. అదన్న దగ్గర పడిన తర్వాత మనం మళ్ళీ ఇంకొక చిన్న తాలింపు వేస్తాం దీనికి. ఇలా ఎండుమిర్చి అన్నీ కలిపి చూపించినట్టు వేస్తాం. ఇది తాలింపు అనేది ఆప్షనల్. హోప్ యూ గైస్ లైక్ ఇట్. ప్లీజ్ సబ్స్క్రైబ్.